Hello everyone, I am Pravalika and welcome back to our channel Salvific. ఇవాల్టి స్పెషల్ రెసిపీ అరటికాయ చిప్స్ అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టపడి ఎంజాయ్ చేస్తూ తినే ఈ అరటికాయ చిప్స్ని ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. ఈ అరటికాయ చిప్స్ ప్రిపరేషన్ కోసం ముందుగా నేను ఇక్కడ 3 అరటికాయలు తీసుకున్నానండి. పైన తొక్కు అంతా కూడా తీసేసి ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం పల్చగా కట్ చేసుకోవాలి. ఒకసారి బాగా వాష్ చేసేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలండి, లేకపోతే ఈ అరటికాయలు అనేవి నల్లగా అయిపోతాయి. తరువాత ఇటువంటి ఒక పల్చటి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఈ విధంగా పరుచుకొని కాసేపు ఆరనివ్వాలి. తర్వాత ఒక్కొక్క అరటికాయని కూడా తీసుకొని ఎటువంటి తడి కూడా లేకుండా ఒకసారి బాగా తుడుచుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని బోత్ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మంచి క్రిస్పీగా అయినంత వరకు ఈ చిప్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనకి ఇవి ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి ఆయిల్లో బబుల్స్ వస్తున్నాయి చూసారా, ఇవి ఆల్మోస్ట్ రెడ్యూస్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బబుల్స్ అనేవి రెడ్యూస్ అయిపోయినాయి. మనకి ఇవి కూడా క్రిస్పీగా అయ్యాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ చిప్స్ని ఒక టిష్యూలోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మీకు ఎన్ని చిప్స్ కావాలో అన్నిటినీ కూడా ఆయిల్లో డ్రాప్ చేస్తూ బోత్ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చినంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని కూడా ఒక టిష్యూలోకి వేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీ రుచికి సరిపడినంత ఉప్పు, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కాస్త రెడ్ చిల్లీ పౌడర్, వీటితో పాటు మీరు ఇంకా కావాలి అంటే కాస్త జీరా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఓన్లీ ఉప్పు కారం మాత్రమే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి ఒకసారి బాగా టాస్ చేసుకోవాలి. మీకు టాస్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే చేత్తోనే కలుపుకోవచ్చు. ఈ విధంగా చేత్తో కలుపుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.